అభివృద్ధి సాధ్యమేనా? కులగణన దేనికి సదృశ్యం? దేశవ్యాప్తంగా కులగణనపై సర్వత్ర చర్చలు. ఒక రాష్ట్రంలో ఒక కులం, మరో రాష్ట్రంలో మరో కులం. ఒక రాష్ట్రంలో ఒక కులము, మరో రాష్ట్రంలో వేరే కులంగా కూడా ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. రాజకీయ ఆవశ్యకత కోసం కులాలను వాడుకుంటున్నారా? కులాలు సవరణ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంది? రాజ్యాంగం నిర్ణయించిన రీతిగా కులాల మార్పు సంభవించాలి. డాక్టర్ బరిగల శివ రాసినటువంటి ప్రధాన వార్త. భారత రాజ్యాంగానికి అనుగుణ కులాల సవరణ జరగాలని డాక్టర్ బరిగల శివ అన్నారు. భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల మార్పు ఒక పరిశీలనగా కొనసాగుతుందని అభిప్రాయం వెల్లడించారు. రాజకీయ ఆవశ్యకత కోసం ఒక రాష్ట్రంలోని ఒక కులాన్ని మరో రాష్ట్రంలో మరో కులాన్ని వాడుకోవడానికి అనుమతిస్తూ ఒకరు రిజర్వేషన్ ఫలాలను మరొకరు వాడుకోవడానికి అనుమతిస్తూ ఒకరు రిజర్వేషన్ ఫలాలను మరొకరు పొందుకుంటున్నారు. రాజకీయాలు స్వలాభాల కోసం కులాలను విడగొట్టొద్దని, కులాల కూర్పుకు శాశ్వత పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా కులగణనపై సర్వత్ర చర్చ జరుగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులకే కాకుండా భారతదేశంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు సమాన హక్కులు ఉన్నాయని వాటిని విభజించి కులాల వారీగా పలు రాష్ట్రాల్లో వినియోగంలోకి తీసుకొచ్చి రాజకీయాలకు రుద్దుతున్నారని అన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాన్ని శాసిస్తున్న కులాల పట్ల తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కులాల విభజన దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధానాలను పరిశీలించినట్లయితే దేశాల్లో కులాల మధ్య సఖ్యత ఏర్పడుతుందని, బట్టలు ఉతికే వాళ్లను రజక, చాకలి కులస్తులుగా పిలువబడుతున్నారన్నారు. 18 రాష్ట్రాల్లో ఎస్సీలు, ఒడిశాలో మంగలి వాళ్ళు ఎస్సీలు, మన తెలుగు రాష్ట్రాల్లో బీసీలుగా చలమని కొనసాగుతున్నారన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఇక్కడ 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాకలి, మంగలి వాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. 18 రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీలుగా పరిగణిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళను వాళ్ళకు సంబంధించినటువంటి నేపథ్యం అయితే ఈ 18 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగానే ఉన్నారు. ఒడిశాలో కానీ మంగలి వాళ్ళు ఉతికే వాళ్ళను రజక, చాకలి కులస్తులుగా పిలువబడుతున్నారు. వాళ్ళు 18 రాష్ట్రాలు కూడా ఎస్సీలుగానే ఉన్నారు. ఈ ఒడిశా ఇక్కడికి వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో బీసీలు చలమణిగా కొనసాగుతున్నారు పేర్కొన్నారు. ఉదాహరణకు కర్ణాటక స్టేట్ నుండి వచ్చిన అరికటికి అక్కడ ఎస్సీలు, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, ఇక్కడ బీసీలు. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక నుంచి వచ్చినటువంటి శంకర్రావు కూడా మనం తెలుసు అందరికీనే, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి శంకర్రావు. ఇక్కడ బీసీలు కానీ అక్కడ సర్టిఫికెట్లో ఎస్సీ గానే ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడ ఎస్సీలు గానే ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఆంధ్ర, తెలంగాణలో బీసీలుగా ఉంటున్నారని దీనికి ఉదాహరణ కాలా మూవీ సదృశ్యం అన్నారు. కళ్ళు గీసే గౌడు కులాస్తులు రాష్ట్రాలు ఎస్సీలుగా పిలువబడుతూ తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నేటికి కొనసాగుతుందన్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణలో బీసీలుగా ఉదాహరణ రామ్ విలాస్ పాశ్వాన్, ముదిరాజు కులాస్తుల రాష్ట్రాల్లో ఎస్సీలు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పిలువబడుతుందని గుర్తు చేశారు. కానీ ఆంధ్ర, తెలంగాణలో బీసీలు ఉదాహరణగా రామ్నాథ్ కోవింద్ మన రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు అన్నారు. మన లంబడి, సుగాలి కులాస్తుల రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఒరిస్సా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రెడ్డిస్ తమిళనాడులో ఎస్సీలు, వెలమలు రాజస్థాన్లో ఎస్టీలు, మున్నూరు కాపులు పశ్చిమ బెంగాల్లో ఎస్టీలు, ఒరిస్సాలో ఎస్టీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పద్మశాలలు, బీసీలు, తమిళనాడులో, కేరళలో వీళ్ళు ఎస్టీలు కానీ తెలంగాణలో బీసీలు కొనసాగుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ రక్త సంబంధికులే, ఈ దేశ మూల నివాసులని అర్థం. భౌగోళిక ఆర్థిక స్థితిగతులను, సామాజిక పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నారు. అందుకే వీరందరినీ కూడా బహుజనులని సంబంధించడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఇది గమనించి బహుజన రాజకీయ ఉద్యమానికి ఊపిరిపోయాల్సిందిగా కోరుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కులాలు చాలా వరకు తెలియదు. చాలా వరకు కులాలు కొన్ని కులాలు ఎవరైతే ఇక్కడ బీసీలుగా ఉన్నటువంటి గౌడ్స్ అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణిస్తున్నారు. అక్కడ ఎస్సీ రిజర్వేషన్ వాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు, అక్కడ ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గత రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి ఎస్సీలుగా చలమనయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిసి, వెలమలు కొన్ని సందర్భాల్లో ఎస్టీలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రజకులు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. 18 రాష్ట్రాలు ఎస్సీలుగా ఉన్నారు. అందుకోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాళ్ళు బహుజనులుగా పిలువబడుతుంది. బహుజనులు అంటే అందరి ఒకే రక్తం సంబంధించిన వాళ్ళు. ఇక్కడ కుల లేదు, మతం లేదు, అందరూ కూడా అన్నదమ్ములుగా ఉండాల్సిన నేపథ్యం ఉంది. ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క విధంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కేటగిరేషన్ సంబంధించి, అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు. అక్కడ ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ బీసీలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు. దీనికి సంబంధించినటువంటి కులగణన నిజంగా కలిసి వచ్చిన కులగణన చేస్తే ఏ యుద్ధ ప్రతీకారం చేస్తారు? ఆ కులగణన నిజంగా చేస్తే ఎవరి శాతం ఏ విధంగా
విధంగా ఉంటుంది? నిజంగానే ఎస్సీలు బీసీలుగా మారబోతారా? బీసీలు ఎస్సీలుగానే ఉండబోతారా? అసలు ఈ కులాలు నిజంగా ఎంతవరకు సాధ్యమవుతున్నటువంటి ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలు రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా రామ్నాథ్ కోవింద్ ఇక్కడ బీసీ ముదిరాజు, అక్కడ ఎస్సీ. ఇక్కడ ఉన్నటువంటి గౌడు, ఎవరైతే గౌడ్స్ ఉన్నారో కళ్ళు గీసే గౌడు కులస్తులు రాష్ట్రాల్లో ఎస్సీలుగా పిలువబడుతున్నారు. తమిళనాడులో కానీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇప్పటికి కూడా 4 రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీలుగా ఉన్నారు. ఇక్కడ గౌడు కులస్తులు అక్కడ తమిళనాడు కానీ, మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక అక్కడ రాష్ట్రాల్లో వాళ్ళని ఎస్సీలుగా పిలువబడేటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తకు సంబంధించి.